నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోతున్నాయి. రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. లక్షల క్యూసెక్ల గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోతుందనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆశలకు గండి కొడుతూ మేడిగడ్డ బ్యారేజీ మొక్కవోని దీక్షతో నిలబడింది. మానవ నిర్మిత అద్భుతానికి, కేసీఆర్ సంకల్పానికి జలహారతి పట్టింది. ఎవరన్నీ కుతంత్రాలు చేసినా దగాపడ్డ తెలంగాణ నేలకు ఇప్పటికీ ఎప్పటికీ మేడిగడ్డే రైతుల కష్టాలు తీర్చే మేటిగడ్డ అని మరోసారి నిరూపితమైంది. కరువును పారదోలే కల్పతరువుని మరోసారి రుజువైంది. కాళేశ్వరంలో జరిగింది ఘోరంత డ్యామేజే, కానీ ఈ కుతంత్రాల కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కొండంత చేసి చూపిస్తుందని తేలిపోయింది. 1.5 కిలోమీటర్ల బరాజులో 50 మీటర్లు కుంగితే మొత్తం కాళేశ్వరమే కూలిపోతుందన్నట్లు కలరింగిస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నాలు పటాపంచలవుతున్నాయి. తాజాగా కాళేశ్వరంలో పోటెత్తిన వరదతో రాష్ట్ర ప్రజలకు అసలు నిజాలు అర్థమైపోయాయి. ప్రపంచమే మెచ్చిన కాళేశ్వరాన్ని నిరుపయోగంగా మార్చే కుట్రలని తేలిపోయాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలని ప్రజలు గర్జన చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, అన్ని రంగాల్లోనూ అదే అవస్థ. ఎందుకు ఇంతలోనే ఎందుకంత మార్పు? చక్కదిద్దేది ఎలా, చక్కబెట్టుకునేది ఎలా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. గోదావరిని కొల్లగొట్టి తెలంగాణను ఎండబెట్టేందుకే కాళేశ్వరంపై కుట్రలు జరుగుతున్నాయి. గురువుకు దక్షిణ చెల్లించే క్రమంలో రేవంత్ కొత్త నాటకాన్ని తెర మీదకు తెచ్చాడు. ఢిల్లీ టు హైదరాబాద్ వయా అమరావతిగా తెలంగాణ నీళ్లపై కుట్రలకు పదును పెడుతున్నాడు. పొరుగు రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయిన తర్వాత గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు ద్వారా మన నీళ్లను దిగమింగే కుయక్తులు పన్నుతున్నాడు. తాజాగా బనకచెర్ల విషయంలో సుప్రీంకోర్టు ఖరాఖండిగా అసలు విషయం తేల్చడంతో రేవంత్ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. బనకచెర్ల విషయంలో తెలంగాణ సర్కారు కుట్ర మరోసారి బట్టబయలు. బనకచెర్లపై నోటీసులు ఇవ్వాలన్న పిటిషన్ను నిరాకరించిన సుప్రీంకోర్టు ప్రధాన పిటిషన్లోనే లోపాలున్నాయని తిరస్కరించిన న్యాయస్థానం సుప్రీం అభ్యంతరంతో మరోసారి స్పష్టమైన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వ పిటిషన్లో లోపాలు ఉన్నాయని తేల్చిన ధర్మాసనం చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కైనట్లు ఈ పిటిషన్ దాఖలే నిదర్శనం. ఒక పిటిషన్ ఎలా వేయాలో కూడా తెలియని దురావస్థలో రేవంత్ సర్కార్. ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియదా? లోపాలతో కూడిన పిటిషన్ కావాలనే వేసి గురువుకు సహకరిస్తున్నాడా? ఇప్పటికే తెలంగాణ గోదావరి నీటిని చంద్రబాబుకు కప్పం కట్టిన రేవంత్ వర్షాలు లేక మొత్తం రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా దుక్కులు దున్నుకొని పొలాలు నార్లు పోసుకొని రైతాంగం నాట్లు వేయడానికి సిద్ధమైన పరిస్థితిలో ఇలా ఎలోనా పేరు మీద వర్షాలు లేవు. ఇలా కనీసం నీళ్ళని కూడా మనం లిఫ్ట్ చేసుకునే పరిస్థితిలో లేవు. ఉన్న నీరుని కూడా వృధాగా ఇలా ఆంధ్రకు తొత్తులుగా వ్యవహరించి మొత్తం సముద్రంలో నీరుని వృధా చేస్తున్నాం. ఇలా సముద్రంలో పోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఆ నీళ్ళని మనం మలుపుకొని మనం లిఫ్ట్ చేసుకున్నట్టయితే దాదాపు ఉమ్మడి జిల్లాలు 4-5 జిల్లాలు సస్యశ్యామలమయ్యే పరిస్థితి ఉంటది. ఇలా రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తే ఏ ప్రభుత్వం అయినా ఎవరు కూడా ఏం చేయలేరు.
బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కారు కుట్ర మరోసారి బట్టబయలైంది. బనకచెర్లపై నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన పిటిషన్లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని ధర్మాసనం తెలిపింది. సుప్రీం అభ్యంతరంతో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో లోపాలున్నాయని సుప్రీంకోర్టు తేల్చడం చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కైనట్లు ఈ పిటిషనే నిదర్శనంగా నిలిచింది. రేవంత్ సర్కారుకు సరిగా పిటిషన్ కూడా వేయడం రాదా? ప్రభుత్వం చేతిలో ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా తెలంగాణ ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుట్రపూరితంగా కావాలనే లోపాలతో కూడిన పిటిషన్ను వేసి ఏపీ సర్కారుకు రేవంత్ సహకరిస్తున్నాడన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ గోదావరి నీటిని చంద్రబాబుకు కప్పం కట్టిన రేవంత్ ఇప్పుడు బనకచెర్ల విషయంలో మరోమారు రేవంత్ చంద్రబాబు కుట్రలు బయటపడ్డాయి. ఇక్కడే కొన్ని విషయాల గురించి లోతుగా చర్చించాల్సిన సందర్భం ఇది. నిజానికి పోలవరానికి ప్రాణహిత నీళ్లు చేరకుండా అడ్డుగా ఉన్నది కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్. ప్రాణహిత నీళ్లు పోలవరానికి తరలించేందుకే మేడిగడ్డను బలిపీఠం ఎక్కించింది రేవంత్ సర్కారు. రాజకీయ దుర్నీతితో తెలంగాణ రైతాంగాన్ని బలిపెడుతున్నది. 3 పిల్లర్లు కుంగిన సాగుతో మేడిగడ్డను పూర్తిగా అడ్డు తొలగించుకున్నారు. అందుకే మరమ్మతులు చేయకుండా మొత్తం కాళేశ్వరంపై కుట్రలకు తెరతీశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కరువును శాశ్వతంగా దూరం చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు 50 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలవుతుంది. 1970-71 నుంచి 2014 వరకు రికార్డుల సగటు లెక్కల్ని పరిశీలిస్తే ఏటా 1709 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైంది. కానీ గత పాలకులు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ భూములకు మళ్లించాలన్న ఆలోచన చేయలేదు. అలా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కారు కత్తిగట్టింది. కక్షపూరితంగా ఆలోచించి తెలంగాణ రైతాంగం నడ్డువిరిచేలా నిర్ణయాలు తీసుకుంటుంది. పంటలకు నీళ్లు ఈ సీఎం అంటే రక్తంతో పంటలు పండించుకోండి అంటూ పిచ్చి కోతలు కూశాడు రేవంత్. ఇంకా ఏమంటాడు? తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. కన్నేపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసినందుకు రిటైర్డ్ ఇంజనీర్లపై బూతులు అందుకున్నాడు. రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి బేవకు సలహాలు ఇస్తున్నారంటూ నోటికొచ్చింది మాట్లాడాడు. వీళ్లను బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పు అంటూ నోరు పారేసుకున్నాడు. రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లకు సూపర్ ఎల్లినో వస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నాడు. కరువు వస్తుంది కదా, పంటలకు రైతులకు నీళ్లు ఎలా అని అడిగిన ప్రశ్నకు పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుందంటూ నరహంతక భాష మాట్లాడాడు రేవంత్. ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ నరహంతక భాష. తన చేతగానితనాన్ని దాచేందుకు రాక్షస కూతలు. పంటలకు నీళ్ళెట్లా అని అడిగితే ఉన్మాదిలా ఊగిపోయిన రేవంత్. ఫ్యాక్షనిస్టులను మించిన నరహంతకుడిలా రేవంత్ బలుపు మాటలు. నీళ్ళివ్వడం చేతగాకపోతే నోరు మూసుకోకుండా నికృష్టపు మాటల. నడిమంత్రపు సిరిలాగా పదవి దక్కగానే కళ్ళు నెత్తికెక్కాయా?
ఇంగితం లేనోడిని గద్దెనెక్కిస్తే ఇంటిల్లిపాది చావు కోరుతున్నాడా? కేసీఆర్ సాధించిన ఫలితాలు అనుభవిస్తూ ఎన్ని చిల్లర మాటలా? రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నరహంతక భాషతో రేవంత్ తన పైత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. తన చేతగానితనాన్ని దాచేందుకు రాక్షస కూతలు కూసిండు. ఎల్లినో వస్తుంది, పంటలకు నీళ్లెట్లా అని జర్నలిస్టులు అడిగితే ఉన్మాదిలా ఊగిపోయిండు రేవంత్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కోసి వారి రక్తాన్ని పంటలకు చల్లాలంటూ ఫ్యాక్షనిస్టులను మించిన నరహంతకుడిలా రేవంత్ బలుపు మాటలు మాట్లాడాడు. నీళ్లివ్వడం చేతగాకపోతే నోరు మూసుకోకుండా నికృష్టపు మాటలతో మరోసారి రెచ్చిపోయాడు. ఏరులై పారడం ద్వారా పంటలు ఎక్కడ కూడా పండలేదు. ఈ చెరువులు నిండాలంటే కాలువల ద్వారానే రావాలి, వర్షాలే కురవాలి, నీళ్లు పండాలి, నీళ్లు వస్తేనే పంటలు పండుతాయి. కానీ దురదృష్టకరము, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక బాధ్యత గల వ్యక్తి ఇలా మాట్లాడడం అది ఎంతవరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రభుత్వం వద్దనే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అలాంటి తరుణంలో సహకరించాల్సిందిగా మరొకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన వేడుకుంటున్నాను. మనుషులను చంపాలని చెప్పడం, వారి రక్తాన్ని చల్లాలని సైకోలా తూలాడు. అయినా కేసీఆర్ చేసిన తప్పేంటి? ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తేవడమేనా? 10 ఏళ్లలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమేనా కేసీఆర్ చేసిన అపరాధం? ఏనాడు తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్కు నడిమంత్రపు సిరిలాగా పదవి దక్కగానే కన్ను నెత్తికెక్కాయి. మనిషన్నవాడెవడైనా మరొకరి చావు కోరుకుంటారా అసలు? ఇంగితం లేనోడిని గద్దెనెక్కిస్తే ఇంటిల్లిపాది చావు కోరాడన్నట్లుగా ఉంది రేవంత్ తీరు. కేసీఆర్ సాధించిన ఫలితాలు అనుభవిస్తూ ఆయనపైనే చిల్లర మాటలు మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? రేవంత్ పదవే కేసీఆర్ వేసిన భిక్ష కాదా అని నిలదీస్తోన్న తెలంగాణ ప్రజలకు సమాధానమేంటి? ఇప్పుడు మేము పంట పొలాలు వేసుకోవాలంటే నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. అసలు కాంగ్రెస్ వచ్చి నుండి ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేదు. మరి కాంగ్రెస్ నిద్రపోతుందా, గుడ్డిదా అర్థం కావట్లేదు. ఏ విధంగా మేము ఈ రైతు పొలాలను సాగు చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నీళ్లు అందుబాటులో లేవు, సకాలంలో రైతు బంధు విడుదల చేయలేదు. అసలు ఇది ఏం ప్రభుత్వం అనేది అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డిపై అప్పుడే ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? ప్రజలు తిరగబడి కొట్టేంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది? లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి తెలంగాణ మరో బీహార్ లాగా మారబోతుందా? ప్రజలకు ప్రభుత్వం మీద భయం లేదా? సీఎం అంటే లెక్కలేదా? కాంగ్రెస్ పాలన మీద నమ్మకం లేదా? లేక ప్రభుత్వ విధానాలు నచ్చడం లేదా? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ప్రజలకు సీఎం అంటే భయం లేకుండా పోవడానికి కారణమేంటి? ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీలో కూడా రేవంత్ రెడ్డిపై వ్యతిరేకతకు కారణాలేంటి? నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లు తయారైంది సీఎం రేవంత్ వ్యవహారం. నరం లేని నాలుకతో శరం లేకుండా అబద్ధాలు చెబుతాడు. గ్యారంటీలను అమలు చేసే తెలివిలేక 2004లో తాను లేని కాంగ్రెస్ పాలన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. తన 2.5 ఏళ్ల పాలనలో తానేదో ఊడబొడిచినట్లు ఊకదంచుతున్నాడు. తెలంగాణలో ఇంతవరకు అతీగతి లేని పథకాలన్నీ అమలవుతున్నట్లు ఊదరగొడుతున్నాడు. కండ్ల ముందు 10 ఏళ్ల ఉజ్వల ప్రగతి కనబడుతుంటే ప్రజలను ఆగం చేసేందుకు కుట్రల కత్తులు నూరుతున్నాడు. రాష్ట్రాన్ని ఆగం చేసేలా విషపూరిత కుయుక్తులు పన్నుతున్నాడు. ఈ రేవంత్కి పరిపాలన చేతగాదు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే తెలివిలేదు. అందుకే పనికిరాని చిల్లర మాటలు, ఎగసెక్కపు బూతులు. తన అహంకారపు ధోరణితో నీచ రాజకీయాల మడుగులో మునిగి తేలుతున్నాడీ గుంపు మేస్త్రి. అసలు స్థాయిని మరోసారి చాటుకున్నాడు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, తనకు ఎకసెక్కాలు ఎక్కువంటూ చిల్లర కూతలు కూస్తున్నాడు. స్వీయ నియంత్రణ లేని కోతి గద్దె మీద కూర్చున్నా, సంస్కారం లేని మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా ఒక్కటేనని నిరూపిస్తున్నాడు. రాష్ట్రానికి ఆదాయం ఎలా తీసుకురావాలి అనే ఆలోచన లేదు, ఆచరణ లేదు, అనుభవం లేదు. తన అనుభవ రాహిత్యాన్ని ప్రజల ముందు కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం అప్పులంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీస్తున్నాడు ఈయన. రేవంత్ అసమర్థత, కాంగ్రెస్ దోపిడీ వల్ల రావాల్సిన ఆదాయం ఆ పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్న మాట నిజం కాదా? రెండున్నరేళ్లలో రేవంత్ ఏం చేశాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? ఒక్క పథకమైనా ప్రవేశపెట్టాడా?
సీఎం పీఠంపై కూర్చున్న తొలి రోజు నుంచే అబద్ధాలను వల్లవేస్తున్న రేవంత్ చెప్పేదొకటి, పాలనలో చేసేది ఇంకోటి. ప్రచార పిచ్చిలో పాలన గాలికొదిలేసి ప్రచార ఆర్భాటాలు చేస్తున్నాడు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు రోజుకొక పీఆర్ స్టంటుతో రాష్ట్ర ప్రజల్ని భ్రమలో ముంచుతున్నాడు. 6 గ్యారంటీల పేరుతో వైకుంఠం చూపిస్తూ వాటి అమలుపై కొర్రీలు పెడుతున్నాడు. ఏమైనా తెలంగాణ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆరే శ్రీరామ రక్ష. తెలంగాణ హక్కులకు విఘాతం కలిగిస్తే కేసీఆర్ విశ్వరూపం చూపిస్తారని కాంగ్రెస్ నేతలకు తెలియందేమీ కాదు. కానీ హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. రేవంత్ రెడ్డి డెఫినేషన్ మాత్రం ఇందుకు విరుద్ధం. గద్దెనెక్కించిన వారిని గద్దలాగా పొడుచుకు తినడమే తన మార్కు పాలన అంటున్నాడు గుంపు మేస్త్రి. నమ్మి గెలిపించిన యువతకే పంగనామాలు పెట్టాడు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో జులుం చేస్తున్నాడు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు ఏదో అన్నట్లు అధికారం కోసం ఎన్నికలకు ముందు అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1 కాదు 2 కాదు, ఎన్నో 420 హామీలిచ్చింది. తాను చెప్పినా, తన పార్టీ సీనియర్లు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరన్న ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపాడు ఈ గుంపు మేస్త్రి. వాళ్లతో కూడా నోటికొచ్చినన్ని పచ్చి అబద్ధాలు చెప్పించాడు. తెలంగాణ ప్రజల గొంతు కోశాడు, ఇంకా కోస్తూనే ఉన్నాడు. తెలంగాణలో ప్రజాపాలన కాదు, అరాచక పాలన నడుస్తోంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి వ్యక్తిగత ఎజెండాను భుజానికెత్తుకున్న గుంపు మేస్త్రి గులాబీ పార్టీ లక్ష్యంగా ప్రతీకార చర్యలకు తెగబడుతున్నాడు. అభివృద్ధిపై ధ్యాస లేదు, సంక్షేమంపై సోయి లేదు, పాలన చేతగాదు. వెరసి రేవంత్ రెడ్డి పాలన తెలంగాణకు గ్రహణంలా దాపురించింది. గద్దెనెక్కించిన ప్రజలకు మంచి చేయకపోగా అనధికారిక ఎమర్జెన్సీని అమలు చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హస్తం పార్టీ చేసిందంతా విధ్వంసమే, అమలు చేస్తున్నదంతా అరాచకత్వమే. అధికారం కోసం అలవికాని హామీలిచ్చేప్పుడు సోయలేదు. ఇప్పుడు వాటిని అమలు చేయట్లేదేంటని అడిగితే మాత్రం రేవంత్కు ఒళ్లంతా మంటెక్కిపోతున్నట్లుంది. రేవంత్ రెడ్డి అష్టావక్ర పాలనతో యావత్ తెలంగాణ కుదేలవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేని అనేక హామీలిచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపిస్తున్నాడు. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేశాడు. చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు. అమలు చేసిన 1-2 కూడా ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నాడు. మొదలే పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు వింటూ తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోగా దబాయిస్తున్నారంటూ మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి రైతాంగాన్ని ముంచిన తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న బీసీ రిజర్వేషన్లంటూ డ్రామాలాడి చివరకు బీసీలను వంచిన చరిత్ర అతనిది. అందుకే బీసీలంతా ఏకమవుతున్నారు. రేవంత్ సర్కారు మీద పోరాటానికి అస్త్రాలకు పదును పెడుతున్నారు. అధికారం మీద ఆశతో నాడు అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు అమలుకు ఆపసోపాలు పడుతున్నాడు. నిధులు ఏడికెళ్లి తెచ్చుడు, ఎట్లిచ్చుడు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. పైసల కోసం పోతే దొంగను చూస్తున్నట్టు చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా మాట్లాడాడు. అప్పు పుడతలేదు, మనల్ని ఎవరూ నమ్ముతలేరని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగ వేదికలపై చెప్పాడు. ఇదొక్కటి చాలు కాంగ్రెస్ సర్కారు ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకొని కొట్టుమిట్టాడుతుందో అర్థం చేసుకోవడానికి. పింఛన్దారులను వంచించి అన్నదాతల కడుపు కొట్టి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడు. దళిత, గిరిజన నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూ అనైతిక, అరాచక పాలన సాగిస్తున్నాడు. ప్రశ్నిస్తే ప్రతీకార దాడులు, అడిగితే అరదండాలు, నిలదీస్తే సంకెళ్లు, ఆందోళనలకు దిగితే ఖాకీలతో లాఠీల ప్రయోగాలు. అదొక్కటే కాదు, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక పథకాలకు నిధులు సమకూర్చలేకపోతున్నాడు. దివాలా దివాలా అంటూ పరపతిని దిగజార్చి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చేస్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతుంది. పింఛన్ల పేరిట వంచనలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, మంచిబువ్వ కోసం హాస్టళ్ల విద్యార్థులను రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో. రైతు బంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశా వర్కర్లు నినదించిన సందర్భాలు అనేకం. అటు ఆటో డ్రైవర్లు, హైడ్రా, మూసీ బాధితులు, రైతాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో రోడ్డెక్కని వర్గమే లేదు, నిరసన తెలుపని బాధితులు లేరు. రేవంత్ రాజ్యంలో తెలంగాణ పూర్తిగా ఆగమైంది. పరిపాలన అస్తవ్యస్తమైంది. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగిందన్నట్టు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలది ఇదే అవస్థ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల బతుకులను ఆగమాగం చేస్తున్నాడు. చేతగానోడికి వాగుడెక్కువ అన్నట్టు తలతెక్క మాటలతో అడ్డగోలు వాదన చేస్తున్నాడు. యథా రేవంత్ తదా మంత్రులు అన్నట్లు తయారైంది పరిస్థితి. సీఎం రేవంత్ కంటే తామేం తక్కువ కాదని నిరూపించేందుకు మంత్రులు కూడా కండకావరపు మాటలతో తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంపై దాడులకు తెగబడుతున్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదెక్కడి దిక్కుమాలిన పాలన బాబోయ్ అంటూ జనం నెత్తినోరు బాదుకుంటున్నారు. భూముల సెటిల్మెంట్లు, లేదంటే ఒకరు తిట్టడం, టైంపాస్ చేయడం, అరెస్టులు చేయడం, గాలికి వదిలేసింది పరిపాలన. పేద మధ్యతరగతి వాళ్ళు చదువుకోవాలంటే కేవలం ఫీజు రియంబర్స్మెంట్నే ఆధారపడి చదువుకోవాలంతే. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వీళ్ళు డబ్బులు కట్టలేరు. 11,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాయి. బకాయిలు కట్టరు, కొత్త జీవోలు వచ్చారు. నువ్వు ఇవ్వగానే పోతివి, బకాయిలు ఇవ్వకపోతివి, ఏమి ఇవ్వకపోతివి, వీళ్ళ అకౌంట్లో వేస్తారు. వీళ్ళు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకుని ఉంటారు, కట్టలేకపోయినచ్చు, ఆ అకౌంట్లకి వెళ్ళిపోతాయి. మరి కట్టకపోతే వీళ్ళని తీసుకువచ్చి జైల్లో పెడతారా? కానీ విద్యార్థులకు ఇట్లా కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. లేనట్లయితే లక్షలాది మందితో హైదరాబాద్ను ముట్టడిస్తాం. సెక్రటరియట్, అసెంబ్లీ ముట్టడించి అక్కడ బైఠాయించి నియంత పాలనపై మరలబడుతోన్న తెలంగాణ. రేవంత్ అసమర్థతపై జనం జంగ్ సైరన్. కమ్ముకున్న కారు మబ్బుల్లా ఒక్కటవుతోన్న సమాజం. బీఆర్ఎస్ దెబ్బకు మేస్త్రీ బాక్సులు బద్దలు. కీలక నేతలతో తెలంగాణ మైదానం దుమ్ముదుమ్మేనా? పదర పదర అంటూ కేసీఆర్ వెనుక పరుగెత్తే సమయం. ఫెయిల్యూర్ సీఎం రేవంత్ పాలనలో ఆగమైన తెలంగాణ. ఫీజులకు బడ్జెట్ లేదనడం పూర్తిగా అబద్ధం. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం, దగా చేయడం. నెలల తరబడి, ఏళ్ల తరబడి సర్టిఫికెట్లు తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంతవరకు శాంతియుతంగా జరిపాము. కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి. ఇక ముందు మాత్రము మిలిటెంట్ ఉద్యమాలకు పిల్లలు సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరి భారీ మూల్యం చెల్లించుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. రేవంత్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. గ్రామ పంచాయతీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. నిధులు విడుదల చేయక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో పరిపాలన మొత్తం గాడి తప్పింది. మనకు వాడు కథ చెప్పరాదు. 10 కుర్సాని ఇలా కొట్టిపోయినట. ఈయనకు శాతం అయితే లేదు, చేయించడానికి శాతం అయితే లేదు. 2 పిల్లలు పోతే చేయించాలి, మరమ్మతు చేయించాలి. ఇది రాజకీయం చేయకుండా మరమ్మతు చేయించి రైతులను ఆదుకోవాలి. అంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడు ఒక ఆటో పంపిస్తే, ఇక్కడి నుంచి ఫోన్ కొట్టి ఆటో పంపిస్తే వచ్చేది బస్తాలు. మంచిగా రైతులు ఏ ఇబ్బంది లేకుండా, రైతు బంధు కరెక్ట్ టైంకు పడేది, రైతు బీమా ఇచ్చేది. అన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిన మంచిగా బాగుండే. కానీ ఈయన దాన్ని ఏదో దాట వేసుకుంటా, ఇది పడతలేదు, నాకు అది ఎత్తలేదు, అప్పులు పుడతలేవు, ఇది అయితే లేదు, ఎక్కడి నుంచి తేవాలి అన్న అప్పులు చేసిపోయిండు. అప్పులు చేసిండు, పని చేసిండు కేసీఆర్ గారు. పని చేసిండు, కాళేశ్వరం కట్టిండు. 2 పిల్లలు గుడిపోగానే అది పోదు. అసలుకే వస్తాను, నీళ్ళు వస్తాను, మీద నుంచి వస్తాయి. ఇక్కడ కాలం కాకపోవచ్చు, వర్షం పడకపోవచ్చు, మీద నుంచి నీళ్ళు వస్తాయి. అవి ఉడిచి పట్టుకోవాలి, పంపించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో పంపించేసి రైతులకు పంపించాలి. చెర్లకు నీళ్ళు పంపిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, మనకు
భూగర్భ జలాలు పెరిగితే రైతులు పంటలు పండుతాయి వర్షాలు పడకుండా. కానీ అది ఆలోచన చేయాలి. కానీ వాళ్ళ మీద నెట్టేసుకుంటా అది నిండితే అది కూలిపోద్ది, ఇది నిండితే అది కూలిపోద్ది, ఊర్లు కొట్టుకుపోతాయి అని చెప్పడం కరెక్ట్ కాదు. కాళేశ్వరం వాళ్ళు దాన్ని రిపేర్ చేయకుండా గవర్నమెంట్ ప్రజలతో ఆడుకుంటున్నది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి గవర్నమెంట్ ఈ SRSPలో ఎగువన మహారాష్ట్రలో వర్షాలు పడడం లేదు, ఇప్పుడైనా కళ్ళు తెరిచి SRSPలోకి నీళ్లు తెచ్చేలా గవర్నమెంట్ మీద ద్వారా మేము ప్రెషర్ చేస్తున్నాము. ఇది ఏదో ఏదైనా ఉంటే గవర్నమెంట్ ప్రభుత్వంల మీద చూపించగల, రైతుల మీద చూడొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రజలకు నరకప్రాయంగా మారింది. రేవంత్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. అయోమయం జగన్నాథం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కీలకమైన శాఖలకు మంత్రులు లేరు, శాఖలున్న మంత్రులకు ఆయా రంగాలపై పట్టులేదు. పేరుకు ప్రజాపాలన కానీ అన్ని నియంతృత్వ పోకడలే. గత బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు గాడి తప్పింది. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత లోపించింది. రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో అవినీతి మళ్లీ జడలు విప్పింది. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.